అలంకరించండి, ఒకళ్ళేమో నీళ్లు పోయండి, ఒకళ్ళేమో పుట్టుమెత్తని వస్త్రంతో గురువుగారి పాదాలను శుభ్రం చేయండి. అది ఈ అవకాశం మళ్ళీ రాదు. 10 సంవత్సరాల కదా దేవుడు మనకి పూలదలతో గురువుగారిని సత్కరించి, ఆ తర్వాత సాలువతో గురువుగారిని సత్కరించింది. అబ్బాయిలు ఆ వస్త్రం పక్కన పెట్టాలి. సాలువతో గురువుగారిని సత్కరించండి, సాలువతో గురువుగారిని సత్కరించండి. ఫ్రెండ్స్ అందరూ క్లాస్ పెట్టండి. గిఫ్ట్తో గురువుగారిని సత్కరించి చేయాల్సింది ఫ్రీ మహిళలందరూ కూడా. ఇంకొక 2 ఆడపిల్లలు థామస్ గారి కాళ్ళు కడగడం జరుగుతుంది. అందరూ కూడా చెప్పండి కొట్టాలా, చెప్పండి అందరూ చెప్పండి కొట్టాలి కూడా. నరేష్ రెండోసారి వెళ్ళాడు. 1500 రాయించుకోవాల్సిందని ఎక్స్ట్రా 1500 కాదు 15,000 ఇచ్చేస్తాను అంటున్నారు ఆయన. మరి కింద చెప్పండి కొట్టండి రా, గట్టిగా గట్టి కొట్టాలి. ఆ సీనియర్ కూడా మరి వెళ్ళారు, వీడు ఇవ్వాల్సిందే. చెప్పండి కొట్టాలి అందరూ కూడా. మన గురువులను సత్కరించేటువంటి గొప్ప సదవకాశం ఇచ్చినటువంటి 25 సంవత్సరాల ఈ కలయిక అమూల్యమైనదిగా మధురానుభూతులతో మనందరికీ నిలిచిపోవాలని అందరూ కూడా మనసారా కోరుకుందాం. గొప్ప కలయిక. మన గురువులలో కొంతమంది రాలేకపోయినప్పటికీ కూడా వచ్చిన గురువు అత్యంత వయసు చేసినటువంటి విద్యార్థులు, ఉపాధ్యాయులు, తదితరులు అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ సమ్మేళనం జరిగింది అంటే ఒక విద్యా సంస్థలకే జరుగుతుంది. ఏంటంటే మనం ఎప్పుడో ఉండి ఆటపాటలతోటి దేవాలయమైనటువంటి ఈ విద్యా సంస్థలో మేము ఉపాధ్యాయులుగా ఉన్నప్పుడు అప్పుడు ఒకరికి ఆత్మీయత ఉంటుంది. అప్పుడు అనుభవాలు కూడా ప్రారంభమవుతాయి. నేను చెప్పినటువంటి విషయాలన్నీ కూడా అప్పుడు గుర్తుకొస్తుంది. ఒక ఆత్మీయ సమ్మేళనం నేను వచ్చాను. పార్క్ నుంచి వచ్చాను. ఈ స్కూల్లో చదివినటువంటి విద్యార్థి వచ్చిన తర్వాత మాస్టరు మీ వల్ల నేను ఇంతవరకు అభివృద్ధిలోకి వచ్చి పార్క్ నుండి మీ యొక్క ఆత్మీయ సమ్మేళనాలు పొందడం ఒక నీటి మీ వల్ల నాకు పెద్దవాడిని ఏంటంటే కారణం ఏంటి అంటే ఆ అబ్బాయి అన్నాడు, నేను 10th క్లాస్ పూర్తయిన తర్వాత మీ దగ్గరికి వచ్చి నా బయోడేటా తీసుకొచ్చి ఇచ్చాను. ఆ బయోడేటా నుంచి మీరు రాసినటువంటి సువర్ణాక్షరాలు నా జీవితానికి మలుపు తిరిగిందండి. ఇంతవరకు కూడా పాటలు వచ్చి ఈ వచ్చి నేను ఈనాడు అభిరాల కృషి చేసి నిరంతరం శ్రమపడితే నీవు అందుకోలేని శిఖరాలను అందుకుంటావు నీ జీవితంలో, మర్చిపోవచ్చు ఆ చెప్పగానే ఆయన నా పాదాలను నమస్కారం చేసి పూజిస్తున్నాను. ఎందుకంటే ఈ కార్యక్రమానికి వచ్చి మిమ్మల్ని అందరినీ కలిసడం నాకు చాలా ఆనందంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. ఇంతటి పూర్వకాలంలో మేము ఉండేటువంటి ఉపాధ్యాయులుగా ఉండి ఈ పాఠశాలలో చెప్పినట్టు పూర్వశిక్షలు ఏర్పాటు చేసినందుకు మన గురువులు నాగేశ్వర మాస్టర్ని, కామరాజు గారిని మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మరొక గురువు గారైన సూర్యుడి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఆయన యొక్క ఆశీర్వాదం మా అందరికీ ఇవ్వాలని. మనందరికీ గురువులైనటువంటి మన సర్వేపల్లి రాధాకృష్ణ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, తదుపరి మా ఉపాధ్యాయ మిత్రులు వీరభద్రరావు గారికి, నాగేశ్వరరావు గారికి, టిఎన్వి సత్యనారాయణ గారికి, కామరాజ్ థామస్ పీటర్ గారికి నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇకపోతే శిష్యురాండ్రు వారి యొక్క పిల్లలకు నా యొక్క
ఇకపోతే ఈ విధంగా ఈ సమావేశం ఏర్పరిచి ఇంత ఘనంగా నేను నిర్వహించడం అనేది ఇది. కానీ ఈ రోజుకి కూడా గురువు ఏడ ఇంత అభిమానాన్ని మీరు ఇంటికి ఆలోచిస్తూ ఉండిపోయాను. అంటే నాగేశ్వరరావు ఉన్నారు కదా, క్రమంగా వస్తుంది అనుకుంటే మళ్ళీ నా పేరు చెప్పేయాలి. మీరు అంతటి అభిమానాన్ని తోటి మీరు పిలిచి మీరు ఏదో అంటున్నారు, మీ రుణం మీరు తీసుకోవాలంటున్నారు. అది కాదు ఇక్కడ మీ యొక్క ఏంటంటే కొంచెం స్కూల్ కొద్దిగా వెనకడిగేసిందని చెప్పారు, కొంచెం అసంతృప్తి చెప్తుంది నాకు. కానీ నేను పనిచేసే స్కూల్ ఈ స్కూల్కే ప్రథమ స్థానం లెక్క. అంత డిసిప్లిన్ ఆ రోజుల్లో ఉండింది. నేను ఎక్కువ 2 సార్లు పనిచేసాను కాబట్టి నేను ఇక్కడ ఎడ్టీగా పనిచేశాను, స్కూల్ అసిస్టెంట్గా కూడా పనిచేశాను. ఆ 2 సార్లు పనిచేయడంలో ఈ మరి పని చేసినటువంటి పెద్ద స్కూల్ ఇదే కాబట్టి ఎక్కువ మంది పిల్లలు నా దగ్గర చదువుకున్నారు కాబట్టి నాకు ఇది చాలా తృప్తినిచ్చింది. స్కూలు ఇక్కడ డిసిప్లిన్ ఉంది. అంటే మిగతా స్కూల్లో లేదని కాదు, కంపారిజన్ అనమాట. ఇక్కడ మరి నేను పనిచేసిన దాంట్లో పెద్ద స్కూల్ కాబట్టి నాకు ఆ అభిమానం నాకు ఉండిపోయింది. అన్ని స్కూళ్ళు అభిమానం ఇంటి ఎక్కువగా నాకు 2 స్కూల్తో పంట పచ్చిపల్లి మండలం అదంతా సర్వీస్ అంతా కూడా. డిఎస్పీని టీచర్ ఉద్యోగాన్ని ప్రొఫెషన్గా తీసుకుని ఇంకొక లక్షల మంది ప్రయోజకులు అయ్యేలాగా చాలా ప్రొఫెషనల్గా అప్పుడు మీరు ఎంత అకుంఠత దేశంతో చెప్తున్నారో ఇప్పుడు కూడా అంతే అకుంఠత దేశంతో చెప్తున్నారు. సహచరులు సురేష్ గారికి, రామరాజు గారికి, పిఎన్వి గారికి, భద్రారావు సార్కి, ప్రేమ గారికి నమస్కారాలు. మీ అందరికీ నా ఆశీస్సు. టీచర్ మాస్టర్కి శిష్యులకి ఉన్న అనుబంధం ఇంకొక అప్పలింకు ఎవరికి ఉండదు. ఒక ఆఫీసర్ కావచ్చు, వర్కర్ కావచ్చు, లేకుంటే వేరే వేరే ఆ ఉద్యోగాలు కావచ్చు, వాళ్ళ సబార్డినేట్ కావచ్చు. ఈ స్టూడెంట్ టీచర్ వీరికున్న అనుబంధం ఆ ఏంటో రాసి పెట్టేసాను అనుకుంటున్నానయ్యా. ఏంటంటే టీచర్ అనేటప్పటికి ఎవరో చెప్పింది నేర్పింది కాదు, మనకే గురువు గారిని గౌరవించాలని వస్తుంది. ఆ గురువు గారికి నా శిష్యుడు నా దగ్గర చదివాడు అనేసి అనుకోకుండా వచ్చేస్తాడు. మొన్న 2 బ్యాచ్లు వీటిలాగా సెలబ్రేట్ చేసుకున్నది. ఆ మొదటి బ్యాచ్లో మా అమ్మాయి పెద్ద అమ్మాయి బ్యాచ్ అది. ఇక్కడికి వచ్చాను, అక్కడ కూడా చెప్పాను అనమాట. ఏంటి నేను కూడా మా గురువు గారికి ఇది సభ కదా, గెట్ టుగెదర్లో కొద్దిగా చిన్నప్పటి నుంచి ఒకే చోట చూస్తున్నాం, లేకుంటే పీజీ దాకా ఆయనతో అనుబంధం ఉంటూ ఉంటాయి. అలాంటి కూడా 3 ఉన్నారు. ఇక్కడ సభాముఖంగా వాళ్ళ 3కి నేను పాదాభివందనం చేసుకున్నాను. ఇప్పుడు కూడా వారికి పాదాభివందనం. వాళ్ళ పేరు ఏంటంటే సచిన్ గారు. నాకు మ్యాథ్స్, ఇంగ్లీష్ చిన్నప్పటి నుంచి ఆయన బాగా నేర్పిస్తారు. ఆయన నేర్పకపోతే మ్యాథ్స్ అవ్వకపోదు, పెద్దగా తెలుస్తున్నాను. ఇంకొక ఆయన బాబన్న అన్నయ్య అని అంటాం, బాబన్న. అతను నాకంటే 4 ఏళ్ళు పెద్దది. అతను నన్ను బీఈడీ ట్రైనింగ్కి చేపట్టుకొని తీసుకెళ్ళి అడ్రస్ ఇచ్చాడు, నేను వెళ్ళొచ్చు. మాట్లాడిన ఓకే, థ్యాంక్ యూ. అంచేత గురు శిష్యుల సంబంధ బాంధవ్యం. ఇక మన విషయానికి వస్తే నా ఇంటిలో సొంత పిల్లలు ఎక్కడ నాకు 3 అమ్మాయిలు, 4 ప్రయోజనాలు అయ్యారు. అందులో అంటే మీకు కొంతమంది తెలుసు అనుకుంటాను, చెప్తే మంచిది. మా అమ్మాయి ఇలా మధ్యలోకి చూడండి, మధ్యలోకి ఇలా మధ్యలోకి రారా. ఫ్రెండ్స్, సార్ని తిలకంతో సత్కరించండి. తర్వాత అమ్మాయిలు పాదాల మీద నీళ్లు వేస్తే అబ్బాయిలు కాళ్ళు కడగండి. ప్యాంట్ పైకి తీసి కొద్దిగా మీ చల్లని బ్లెస్సింగ్స్ మాకు ఇవ్వండి సార్. గురువు గారితో సత్కరించండి. అబ్బాయిలు పూలకంతో సత్కరించండి. మిల్లిగా చేయాలి. తర్వాత పూలదండ సాలువతో సత్కరించండి గురువు గారిని.
చేసే కార్యక్రమం చాలా శుద్ధిమెత్తంగా నెమ్మదిగా చేయాలి. అది గౌరవంతో చేసినట్టు ఉండాలి. గురువు గారిని చిన్న జ్ఞాపికతో సత్కరించండి. తర్వాత ఫోటోలు అందరూ స్టిల్ ఇవ్వండి. నేను వస్తాను. నేను కావదున్నానా? కూర్చోబెట్టడానికి అందరూ సహకారం చేయండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. గారికి, రాంబాబు గారికి, జయశ్రీ గారికి అందరికీ నమస్కారాలు. అలాగే 2000 సంవత్సరంలో మీరు పూర్తి చేశారు 10th క్లాస్. అంటే పెద్ద వర్తలకి కూడా 40 సంవత్సరాల వయసు గ్యారెంటీ. అదే 40 సంవత్సరాల వయసు గ్యారెంటీ. ఒకవేళ కొద్దిగా 1-2 అటు ఎక్కువ ఉండొచ్చు, అంతేగానే ఎక్కువ. అయితే మరి నేను చెప్పినటువంటి విద్యార్థులు అన్ని రకాల విద్యార్థులు ఉన్నారు. కొంతమంది ఇంజనీర్ అయ్యారు, కొంతమంది డాక్టర్ అయ్యారు, కొంతమంది టీచర్లు అయ్యారు, కొంతమంది వ్యాపారం అయ్యారు, కొంతమంది ఖాళీగా తిరుగుతున్న వాళ్ళు ఉన్నారు. ఏమైనా ఏ వృత్తిలో ఉన్నప్పటికీ కూడా పాటించాలి. విద్యార్థులకి నేర్చుకుంటున్నటువంటి విద్యార్థుల్ని గమనించండి. మీరు చదువుకున్నప్పుడు విద్యార్థుల్ని గమనించండి. ఇప్పుడు మీ పిల్లల్ని చదువుతున్నప్పుడు కూడా మీ పిల్లలు కూడా దాదాపు హై స్కూల్ స్థాయి దాటిపోయిన వాళ్ళు కూడా ఉంటారు. ఈ విద్యార్థులు ఇప్పటికీ అప్పటికి విద్యార్థుల్లో తేడా వచ్చింది, విద్యలో తేడా వచ్చింది, అన్నింటిలో తేడా వచ్చింది. మరి మీరు చదువుకునే రోజుల్లో చూసినట్టయితే స్కూల్ అయిపోయిన తర్వాత ఆడుకుంటాము. ఏదో ఒక గంటన్నర వరకు చీకటి పడే వరకు వీలైన 1999, 2000 10వ తరగతి విద్యార్థుల అపూర్వ కలయిక సందర్భంగా మన పాఠశాలలో ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ వేడుకకు కృషి చేసినటువంటి ఉపాధ్యాయ మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మరి పూర్వం పిల్లలు అనేవాళ్ళం, మరి ఆ భాషలోనే బాలబాలికలకి అందరికీ కూడా మా శుభాశీస్సులు. ఈ బ్యాచ్తో మాకు రెండా 6th క్లాస్ ఒకటే, 7th వచ్చిన తర్వాత నేను ట్రాన్స్ఫర్ అయిపోయాను. నేను ఈ పాఠశాలలో 11 సంవత్సరాలు పనిచేయడం జరిగింది. మరి మీరు 2000లో 10వ తరగతి పూర్తి చేసి 2025లో అనగా 25 సంవత్సరాలకు మీరు మళ్ళా కలుసుకోవడం జరిగింది. చాలా సంతోషం. మరి మేము కూడా గతంలో 24 జనవరిలో మా బ్యాచ్కి గెట్ టుగెదర్. అందరికీ నమస్కారం. పెద్దవాళ్ళు కాబట్టి భద్రా గారికి ప్రత్యేక నమస్కారం. ఎందుకంటే మా గురువు గారైనా మిగతా వాళ్ళు మాతో కలిసి పనిచేశారు కాబట్టి నమస్కారం. కేవలం మీ పేర్సులు ఎలా ఉంటాయి, మీరు ఎలా ఉంటారు, ఏ రకంగా ఉంటారు అని చూడడానికి వచ్చారు. నరేష్ ఎప్పుడు రోజు కలుస్తుంటాడు, ప్రాబ్లం లేదు. మీరు నవ్వుతుంటే తెలుస్తుంది కానీ మామూలు అంటే తెలియలేదు. అంటే శరీర ఆకారం పెరిగి, సైజు పెరిగి, ఆకారం పెరిగి ఆ ముఖ కవలికలు చూస్తుంటే నవ్వుతుంటే తెలుస్తుంది. నవ్వుకున్న గొప్ప అటువంటిది. అందరూ చక్కగా చాలా విషయాలు మాట్లాడారు. ముఖ్యంగా ఏంటంటే